కొంతమంది సాధువులు మనసును శత్రువుగా భావిస్తారు. కానీ ఎప్పుడైతే మనం మనసుకు శిక్షణ ఇస్తామో, అప్పుడు దాన్ని మించిన స్నేహితుడు ఎవరూ లేరని సహజ మార్గంలో మేం నమ్ముతాం. ధ్యానమంటే మనసుకు శిక్షణనివ్వడమే. ध्यान ही एक ऐसी वस्तु है जो हमें ధ్యానమనేది ఎలాంటిదంటే, దానిలో మనం మన మనస్సుతో కసరత్తు చేస్తాం. శారీరక శక్తి కోసం మనం యోగాసనాలు వేస్తాం. ప్రాణాయామం చేస్తాం. అలాగే మానసిక శక్తిని పెంచుకునేందుకు ధ్యానం తప్పనిసరిగా చేయాలి. और उसमें जब प्राणाहुति का सम्मेलन हो जाता है ఇంకా దీనిలో ప్రాణాహుతి యొక్క సమ్మేళనం ఉంటే మన చేతనత్వం విస్తరిస్తూ ఉంటుంది. సంస్కరించబడుతూ ఉంటుంది. जैसे बादल घेर लेते हैं सूरज को तो रोशनी बहुत कम हो जाती है ना। మేఘాలు సూర్యునికి అడ్డుగా వచ్చినప్పుడు ప్రకాశం తగ్గుతుంది కదా. అలాగే మన చైతన్యం జడంగా నల్లని మేఘం వలె ఉన్నప్పుడు ఆత్మ యొక్క ప్రకాశం వెలుపలికి రాదు. ఆత్మ ప్రకాశం దాని వరకు చేరకపోవడం వల్ల బుద్ధి మందగిస్తుంది. ఆత్మ మన మనస్సును, చేతనను, అహాన్ని ఉపయోగించుకుంటుంది. ఆత్మ మన బుద్ధిని ఉపయోగించుకుంటుంది. ये जो चारों चीज है चित्त मनस बुद्धि अहंकार చిత్, మనస్సు, బుద్ధి, అహంకారం అనే ఈ 4 ధ్యానం వల్ల పవిత్రమవుతాయి. వీటిలోని అంధకారం తగ్గుతూ ఆత్మ యొక్క ప్రకాశం పెరుగుతూ ఉంటుంది. ఈ 4గింటిని మనం సూక్ష్మ శరీరాలు అంటాం. చిత్, మనస్, బుద్ధి, అహంకారం అనబడే ఈ 4గింటితో సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది. वो सिर्फ ट्रांसपेरेंट पर्दा जैसा हो जाता है। ఒక సమయం ఎలా వస్తుందంటే ఇవి కేవలం పారదర్శకమైన పరదాలవుతాయి. ఎంత పవిత్రం అవుతాయంటే నామమాత్రంగానే పరదాలుగా ఉంటాయి.